హలో అండి. నమస్తే. ఈరోజు నేను మీకు పాలకూర, ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం 3 కట్టల పాలకూరని తీసుకున్నాను. వీటిని మనము మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా వాటర్‌లో వేసేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఇసుక ఏమైనా ఉంటే పోతుంది ఈజీగా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము వీటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ పాలకూర ఆకుల్ని చాలా సన్నంగా మీకు వీలైనంత వరకు కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఈ కాడలు లావుగా ఉంటే తీసేయండి. ఇవి మాత్రం వేయకూడదు. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 కట్టల పాలకూరకి నేను 3 పెద్ద సైజు ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌ని తీసేసుకొని వీటిని అందులో వేసేసుకోవాలి. ఇంకా 5, 6 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇంకా ఒక 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసేసుకోండి. మీరు కారాన్ని టేస్ట్‌ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు ఇంకా ఒక 4, 5 ఎండుమిరపకాయల్ని వేసేసుకొని ఇందులో కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని ఇందులో వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ పాటు మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 ఆర్ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆయిల్ పైకొచ్చేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి దీనిని కలిపేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్‌ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసుకుందాము. చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి. అప్పుడే మనకు మంచిగా కుక్ అయిపోయినట్టు. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇంకా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.